ఓం ధ్యాయేత్ పద్మాసనస్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎంత బాగా తయారయ్యావే. నీ మొఖానికి పూల జడ, నగలు, పట్టు చీర. ఈ జన్మలో ఎప్పుడైనా ఇంత రిచ్గా తయారవగలను అనుకున్నావా? నీ లెవెల్కి ఆ సీనుగాడు సరిపోడా? నా బావ కావాల్సొచ్చిందా? మా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని నీ మొహానికి మా బావతో లవ్వు కావాలా? నీ మొహానికి అసలు ఈ పెళ్లి జరగడమే చాలా ఎక్కువ. మీ అమ్మా నాన్నలకి నీ పెళ్లి చేయడం చేత కాకపోతే మా అమ్మ పోనీలే అని నిన్నెక్కడికి తీసుకొచ్చి నాతో సమానంగా పెళ్లి చేస్తుంది. అనుకోకుండా వచ్చిన అదృష్టానికి సంతోషపడు. అంతేకాని మా బావని నీ కొంగును కట్టేసుకోవాలని చూస్తే నీ ప్రాణాలు తోడేస్తాను. అర్థమైందా? అమ్మ భవానీ, పంతులు గారు రమ్మంటున్నారు. అదే చెప్తున్నాను ఆంటీ, తొందరగా బయలుదేరు. అక్కడ నీకోసం రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి తాళి కట్టించుకో అని చెప్తున్నాను. తొందరగా తీసుకురండి. పదమ్మా. అమ్మా, అమ్మోర్ తల్లి, ఏంటమ్మా ఇది? నీ బిడ్డ జీవితం ఇలా అన్యాయం అయిపోతుంది. తను ఒకరిని ప్రేమించింది, ఇక్కడ మరొకరితో తన పెళ్లి జరగపోతోంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని. నిన్ను వీడిన మరు నిమిషాన నా పరుగే ఆగింది. రేపన్నది లేదు అని నీ జతగాలే నీ పయనాన. ఈ గాయమే నన్ను గుండె. అయ్యా, వీళ్ళ నక్షత్రాలు, రాసులు, జాతకాల ప్రకారం ఈ ముహూర్తంలో ముందుగా భవానికి శివునికి వివాహం జరిపిద్దాం. మరో అర్ధగంట తర్వాత ఐశ్వర్య రాహుల వివాహం జరుగుతుంది. పంతులు గారు, భవానీ మెళ్ళలో సీను ఇంతకు ముందే తాళి కట్టాడు కదా, మరి ఆ తాళి ఏం చేస్తారు? అమ్మా, అది అనుకోకుండా కట్టిన తాళి. ఇది ముహూర్తం నిర్ణయించి పెద్దలందరి సముఖంలో కడుతున్న తాళి. ఈ కట్టించిన తాళి తర్వాత మొదట ఉన్న తాళిని తీసేయచ్చు. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందైతే ఈ ముహూర్తం మించిపోకముందే మాంగళ్యధారణ జరగాలి. నాయనా సీను, మంగళసూత్రం కట్టు నాయనా. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు. మాంగళ్యధారణ గావించిన ఆయన. ఓం. అమ్మా, అమ్మోరు తల్లి, అయిపోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది.